నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ నిర్వహించారు సార్. నిన్న సభలో మాట్లాడారు, ప్రతిపక్షాల గురించి కూడా మాట్లాడారు. ఇంకా ఈ రోజు కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నేతలతో భేటీరై ఏం జరుగుతోంది అన్న పరిస్థితుల మీద ఆరా తీస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు సార్. సో ఈ మీటింగ్స్ గురించి చెప్పండి సార్. అంటే వాస్తవంగా నిన్న మీటింగ్ ఏమో వాళ్ళ ప్రచారం అయింది. ఈ సిద్ధం సభలు అనే వాటిని చాలా యుద్ధ ప్రాతిపదిక మీద చాలా భారీ ఎత్తున మామూలు ప్రపోర్షన్స్ కంటే మించి చేయాలని ఆ పార్టీ భావించినట్టుగా ఉంది. ఒక విధంగా ప్రతిపక్షాలకు అది ఒక పెద్ద ఛాలెంజ్. అంటే టీడీపీ జనసేన కూటమికి ఒక బిగ్ ఛాలెంజ్ లాగా ఉండాలి. ఇంత చేస్తున్నారనే ఒక ఇది ఏమన్నా ఒక భావన కల్పించే విధంగా, భయం కోల్పే విధంగా చేస్తున్నామన్నది వైసీపీ వాళ్ళ ఆలోచన. ఆ సభలు అయితే భారీగా జరుపుతున్నమాట నిజమే. సరే, ఎవరి సభలు చూసి ఎవరు భయపడడం అనేది ఉండకపోయినా అంచనాకు రావడానికి ఒక అవకాశం. రెండవది, వైసీపీలో ఈ అభ్యర్థుల ఎంపిక, మార్పులు చేర్పులు, దీంతో అంత దుమారం వచ్చేస్తుంది, చాలా తలకిందులైపోతుంది, ఇదంతా భావించారు కదా. కానీ ఇక్కడ మనం కనుక చూస్తే ముఖ్యమంత్రి వరుసగా ఇది 3వ సభ అనుకుంటాను, ఒక్కొక్క సభకు కూడా ఆయన దాడి బాగా పెరుగుతూ ఉంది. చాలా వీటిలో ఆయన ప్రచార వ్యూహం కూడా సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. రామ్ గోపాల్ వర్మ వ్యూహం పక్కన పెడదాం. ఈ ప్రచార వ్యూహంలో ప్రతిపక్షాల మీద దాడి. ఒకటేమో పథకాలు వాటికి సంబంధించి తను చేస్తాననేది, చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదనేది. మూడోది, అసలు వాళ్ళు వస్తే ఈ పథకాలన్నీ ఉండవు, మీకు జాగ్రత్త, పారాహుషారనే ఒక హెచ్చరిక. అది కూడా ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారంలో ఒక లక్షణం. ఈయన వస్తే అభివృద్ధి ఉండదని, వాళ్ళు వస్తే పథకాలు ఉండవని ఈయన ఈ పద్ధతిలో కొంచెం ఓటర్లను ఒత్తిడి. ఇంకా నాలుగోది, రాప్తాడు సభలో ఒక స్పెషాలిటీ ఏంటంటే పంచులు. ఇంకా పంచులు ఏంటంటే చంద్రముఖిగా మారిపోతాడని. వాళ్ళేమో ఈయన అపరిచితుడు అది ఇది అంటుంటారు, ఈయనేమో చంద్రబాబు నాయుడుకు చంద్రముఖి అనే పేరు పెట్టేశాడు. సో చంద్రముఖిగా మారుతారు. ఇది ఒక చంద్రముఖి వర్సెస్ అపరిచితుడు యుద్ధంలాగా మా రాష్ట్ర ప్రజల ముందు వస్తున్న పరిస్థితి. పథకాలు వీటన్నిటిలో ఆయన పేరు చెప్తే మీకు ఒక పథకం అయినా గుర్తొస్తుందా? నా పేరు చెప్తే ఇన్ని పథకాలు, నవరత్నాలు గుర్తొస్తాయి. వస్తున్నాయా లేదా చప్పట్లు కొట్టించడం, చేతులు ఎత్తించడం, ఇదంతా ఒక క్రమ పద్ధతిలో. ఈ పంచులు ఎంతవరకు అంటే వాళ్ళ ఎన్నికల గుర్తుల మీద కూడా పంచులు. అంటే ఫ్యాన్ ఏమో పైన తిరుగుతుంది, సైకిల్ ఏమో ఇంటి బయట ఉంటుంది అని. అంటే చాలా తీవ్ర స్థాయి నుంచి చాలా మామూలు ఫీలింగ్స్ వరకు కూడా కొంచెం చేసేటట్టుగా పకడ్బందీగా దాడి, వాళ్ళ మీద ఉక్కిరి బిక్కిరి చేసే స్థాయిలో ఇవన్నీ ఊహిస్తున్నట్టు చాలా పకడ్బందీ ప్రణాళికాబద్ధంగా ఈ ప్రచార వ్యూహం నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొకటి దాడి, ఇంకొకటి ఇదే సమయంలో మీరు రెండు చెప్పారు, మూడోది ఒకటి ఉంది లింక్. నిన్ననే ముఖ్యమంత్రి జగన్ తన ఎక్స్లో తన సోషల్ మీడియా సైనికులను ఉద్దేశించి 2 ట్వీట్లు పెట్టారు. చంద్రబాబు బృందం ఇదంతా అబద్ధాలు ఇవన్నీ కూడా ప్రచారం చేస్తుంటుంది, వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత సోషల్ మీడియా వీళ్ళకు ఉంటుంది, మీకు మా అండదు ఉంటుంది. ఈ పద్ధతిలో రెండు పెట్టారు. అంటే ఆల్ అవుట్ అటాక్ ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా ఇంకో వైపున సభల ద్వారా, వీటన్నిటితో కూడా మేమేమి చాలా దూకుడు మీద ఉన్నాము, మీరు తట్టుకోలేరు అనే పద్ధతిలో. సో యాజ్ యు నో, మీకు తెలుసు కదా, ఇప్పటికీ ఎట్లాగో ప్రతిపక్షంలో టీడీపీ జనసేన కలిసి వెళ్తాయని చెప్పినా వాళ్ళు సీట్లు పంచుకోవడం కానీ ప్రకటన కానీ ఇవేం వెలువడలేదు. బీజేపీతో కలవకపోవటం అన్నది కూడా ఇంకా తేలలేదు. అది నేను మళ్ళీ విడిగా మనం మాట్లాడదాం. సో ఈ పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకోవాలి. వాళ్ళు కాలు చేయి కూడా తీసుకునే లోపలే మనం ముప్పేట దాడి చేయాలన్నది వైసీపీ స్పష్టంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది జగన్ మాట్లాడడం చూస్తే. ఆయన కొంచెం మామూలు అంటే ఈ సెకండ్ పార్ట్ పెరిగింది. గతంలో ఆయన సభల్లో మీరు తన పథకాలు వీటన్నిటి గురించి 90% చెప్పి ఒక 10% ఆ టెంప్లెట్లో, ఆ 10% దుష్ట చతుష్టయము, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీటి గురించి కేటాయించేవాళ్ళు. కానీ ఈ సిద్ధం సభల్లో ఒక 60% to 40% ఇది చేస్తున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళు చేయరు, వాళ్ళు నిలబడరు, వాళ్ళు 14 ఏళ్లలో ఉన్న వాళ్ళకు ఎందుకు ఇలాంటి ఒక ఆలోచన కూడా రాలేదు ఈ పద్ధతిలో. సరే, దానికి తగినట్టే ప్రతిపక్షాలు, విమర్శకులు దేనికి సిద్ధం, దానికి సిద్ధమా, దోచుకోవడానికి ఇట్లాంటివి అంటున్నప్పటికీ కూడా మేము నిజంగా సిద్ధం అవుతున్నాము అని చెప్పడం కోసం ఆ పెద్ద సభ అయిపోగానే ఇక్కడికి వచ్చి తమ వాళ్ళతో సమావేశం. సో ఇవన్నీ నిజంగానే వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలను ఎదుర్కోవటానికి అన్ని చతురంగ బలాలతో
రంగంలో దిగడానికి సిద్ధమవుతున్నట్టే కనిపిస్తుంది. సార్ అయితే ఇక్కడ ఇవే గెలిపిస్తాయంటే ఇవి కూడా ఒక అవసరం కదా ఎన్నికల్లో సన్నద్ధత. సార్ సార్ అయితే నిన్న మీటింగ్ తర్వాత తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నేతలతో కూడా భేటీ అవుతున్నారు సార్. అలాగే ఆయన మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టుగా నేతలతో నిన్న సభ గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ కూడా కనుక్కుంటున్నారు కదా సార్. అదే కదా ఇప్పుడు ఇది ఒక విధమైన మార్కెట్ వ్యూహంతో సహా పోతూ ఉంది కదా. ప్రశాంత్ కిషోర్ దేశంలో ఆయన ఐపాక్ టీం సాధించిన విజయాల్లో నరేంద్ర మోదీ తర్వాత ఎక్కువగా చెప్పేది జగన్కు వచ్చిన స్థానాల గురించి. అంటే ఇంత ఎక్కువ ఇతర చోట్ల రాలేదు కాబట్టి. సో రాజకీయ పార్టీగా అందరు నాయకులు ఉమ్మడిగా కలుపుకుపోవడం ఈ సమస్యలన్నీ ఇతరులకు అనేకం ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్ పార్టీ మటుకు జగన్ చేత జగన్ యొక్క అన్నట్టుగా ఆయన చెప్పే ఆదేశం ప్రకారం ఇదంతా నడుస్తుంటుంది. దీన్ని బహిరంగంగానే వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఐపాక్ టీమ్ ఫోకస్ మొత్తము జగన్ పాలన, జగన్ పథకాలు వాటి కేంద్రంగా తయారైంది. ఈ సమయంలో ఈ సభల్లో కూడా వాటి మీదే ఫోకస్ మనం ఎక్కువ చూస్తాం. ఇందాక కూడా అన్నట్టుగా అవి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఎలా ఉంది అని. ఈ పథకాలే గెలిపిస్తాయి లేదా గ్రామాల్లోకి వాళ్ళని రానియకుండా, అందుకే ఈ పథకాలు చంద్రబాబు ఎత్తేస్తాడు అనే ఒక ప్రచారం ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రసంగాల్లో కనిపిస్తుంది. చంద్రబాబు వస్తే పథకాలు ఎత్తేస్తాడు కాబట్టి మీరు కాపాడుకోవాలి మేమున్నంత వరకు, ఈసారి మేము గెలిస్తేనే పథకాలు స్థిరపడతాయి అనే ఒక ఇది కూడా. సో వీటికి ప్రజల్లో ఎట్లా ఉంది స్పందన అని. ఇది కూడా ఒక వెస్టర్న్ మోడల్ వాస్తవంగా. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఒక పంచ్ వేస్తే, ఒక జోక్ వేస్తే, లేదా ఒక ప్రత్యర్థి మీద దాడి చేస్తే ఆ చూస్తున్న వాళ్ళలో ఆ సమయంలో ఎలాంటి వేవ్స్ వచ్చాయి, ఎలాంటి వైబ్రేషన్స్ అంటున్నారు కదా ఇప్పుడు మన మీడియా భాషలో. వైబ్రేషన్స్ నేను చెప్తుంటే ఎలా ఉంది వైబ్రేషన్, అవన్నీ కూడా తెలుసుకునే ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నట్టుంది. జరగడం ఒకటైతే జరుగుతుంది అని చెప్పడానికి కూడా ప్రయత్నిస్తున్నారు వెంటనే ఈ సభ పెట్టుకోవడం ద్వారా. ఇది అంతా ఒక విధమైన మైండ్ గేమ్ అనొచ్చు, ప్రాపగండా వారనుకు అడ్వాంటేజ్ అనొచ్చు. రెండు తమ వాళ్ళకు కూడా మెసేజ్ పంపించడం. ఇవన్నీ అయిన తర్వాత అన్నీ బయటికి చెప్పరు కదా, పంపిస్తారు. ఇంకొకటి ఏమో ఒక 30 నియోజకవర్గాలు 20 నియోజకవర్గాలు కలిపి సభ పెడుతున్నారు కాబట్టి అక్కడికి ఏ నియోజకవర్గాల నుంచి జనం ఎలా వచ్చారు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఈ ఉపన్యాసం పట్ల కానీ అభ్యర్థి పట్ల కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు. కొన్ని రోజుల కిందట వేరే వాళ్ళ సభల్లో వీళ్ళు ఎవరో దొరికారు అట్లా కొంచెం హంగామా చేశారు. తర్వాత ఏం కంటిన్యూషన్ లేదు. కానీ బహుశా ఐపాక్ టీం వాళ్ళకి చాలామంది ఉంటారు, వాళ్ళు వీళ్ళల్లో ఉంటారు. ఈ జనం మధ్యలో ఉండి వాళ్ళ స్పందనలు, వాళ్ళ సంభాషణలు అవన్నీ తెలుసుకొని వచ్చి మళ్ళీ నివేదించటం. సో కొంచెం ఒక స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగాను పకడ్బందీగా ఇదంతా చేస్తున్నట్టున్నారు. దాన్ని చేయటం కోసమే రివ్యూ చేసుకోవడానికి ఈ సమావేశం. ఇది అయ్యే తర్వాత అభ్యర్థులను మార్చడం, దాదాపు 80 మందిని మార్చారు కాబట్టి సగం మంది పైగా అయిపోయింది, ఇంకేం ఉండదు. కానీ ఇంకోసారి తుది రూపం ఇచ్చి ఒక తేదీ కోసం చూస్తున్నారు. ప్రణాళిక ఎప్పుడు, అభ్యర్థుల జాబితాలు ఎప్పుడు ప్రకటించాలి, తుది జాబితా. ఇప్పటివరకు ఇన్ఛార్జీలే కదా, అభ్యర్థులుగా ప్రకటించలేదు. సో దీనికోసం వాళ్ళు చర్చలు జరిపి జరుపుతారు కూడా, బహుశా 1-2 రౌండ్స్ జరుపుతారు కూడా. ఇందులో కూడా అనేక లేయర్స్, మళ్ళీ డైరెక్ట్గా ఐపాక్ వాళ్ళు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే పార్టీ వాళ్ళు, వీటి మీద వచ్చే జనరల్ రిపోర్ట్స్, ఒక 4-5 లేయర్స్లో వీటిని స్కానింగ్ చేసి తుది నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ విధానాలు, ప్రభుత్వ తప్పొప్పులు అదొక భాగం, దాని మీద ప్రజల స్పందన ఒకటి ఉంటుంది. కానీ ఒక యుద్ధంలో దిగుతున్నప్పుడు ఒక పక్షంగా దానికి ఒక పకడ్బందీ ప్రణాళిక పథకం చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్పి ఉపయోగపడడం అది అవసరం అవుతాయి. ఓకే. ఏదైనా ఈ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ మీద దాడి చేయటం మటుకు సరైంది కాదు, అది తప్పకుండా ఎవరైనా ఖండిస్తారు. ఎందుకంటే ఎవరి విధానాలు ఏవైనా యాజమాన్యాలు వాటిని బట్టి చేసి పనిచేసే వాళ్ళే తప్ప ఉద్యోగులు, ఈ విలేకరులు, ఫోటోగ్రాఫర్లు లేదా వీడియోగ్రాఫర్లు వాళ్ళది ప్రధానమైనటువంటి పాత్ర కాదు. పైగా వ్యతిరేకించడానికి కూడా అన్ని మీడియాలకు, అన్ని ఛానల్స్కు, పత్రికలకు వాటికి ఉండే హక్కు వాటికి ఉంటుంది. వాళ్ళ మీద అక్కడ దౌర్జన్యం జరగటం అన్నది, వాళ్ళ మీద దాడి జరగటం అన్నది చాలా అవాంఛనీయమైన విషయం. దీన్ని నేను చాలా నిర్ద్వంద్వంగా నేను ఖండిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇరుపక్షాలు కూడా, ఇటు టీడీపీ శిబిరమైనా అటు వైసీపీ శిబిరమైనా ఎవరో చెప్పింది తమకు నచ్చిందని, నచ్చలేదని వాళ్ళ మీద ఇష్టానుసారం రాయటము, లేకపోతే వాళ్ళ మీద చేసుకోవటము, ఇవి అనుమతించరాని విషయాలు. సార్ మరి మిగతా విషయాలు ఏంటి సార్? అంటే జనసేన టీడీపీ పరిస్థితి ఏంటి సార్? ఢిల్లీలో అసలు ఏం జరుగుతుంది సార్? అది కూడా ఒకటి.
దాన్ని కూడా అంచనా వేసుకోవడానికి సార్ కుదురుతుందా లేదా, బీజేపీ వస్తే ఎట్లా ఉంటుంది, రాకుంటే ఎలా ఉంటుంది, ఏ జిల్లాల్లో, ఇట్లాంటివి చూసుకోవడం ఒకటి. సార్ కాకపోతే ఇక్కడ ఒకటే, ఇది వాళ్ళకే కాకుండా వీళ్ళకి కూడా తికమగ్గా ఉన్నది. ఎందుకంటే బీజేపీ కలిసి వస్తాను అని ఒక సంకేతాలు అయితే ఇస్తున్నారు, కానీ వాళ్ళు దాన్ని తేల్చటం లేదు, తెమల్చటం లేదు. నిన్న మొన్న వాళ్ళ జాతీయ సమావేశాలు జరిగాయి, చాలా వరకు అక్కడ అయిపోతుంది అనుకున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు నిన్న సాయంత్రం కూడా నేను అక్కడికి వెళ్ళొచ్చిన ఒక ఆయనతో మాట్లాడా, కీలకమైన నాయకుడితో. సార్ మాది జాతీయ సమావేశాలు, ఇక్కడ మేము ఒక్కో రాష్ట్రం గురించి స్పెసిఫిక్గా మేము మాట్లాడడం, కానీ జనరల్గా అయితే ఎన్డీఏని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి, కలుపుకోవాలి అని వాళ్ళ అభిప్రాయం పడ్డారు. నిజానికి ఇది మళ్ళీ ఇంకొక టాపిక్ వాస్తవంగా, ఎన్డీఏ అవసరాలు అవి. కాబట్టి ఆ రీత్యా చూసినప్పుడు బీజేపీలో ఉన్న తెలుగుదేశం లాబీ చాలా వరకు కలిసి వెళ్ళటానికే ఒత్తిడి తెచ్చారు, కొంతవరకు ఒప్పిస్తుండొచ్చు. వీళ్ళని వదులుచుకోవాలని ఎన్ని షరతులు పెడితే ఏ షరతులకైనా ఒప్పుకొని మేము మీతో ఉంటాము అనేటట్టుగా ఉన్నారు. అది ఇప్పుడు బీజేపీని ఆందోళన పరుస్తుంది. మేము ఏ షరతులు అయితే ఒప్పుకోరు, కష్టం అనుకుంటున్నాం, ఏ షరతులన్నా పెట్టండి మేము మీతోనే ఉంటాం అన్నట్టుగా చంద్రబాబు విధానం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిన్న కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. పురంధేశ్వరి ఆమె బృందం ఏమో గట్టిగా ఒత్తిడి పెడుతూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ముందు ఒకటే ప్రశ్న, రాజ్యసభ స్థానాలు లోక్సభలో మద్దతు ఇస్తూ అధికారంలో ఉన్న వైసీపీని మనం గుడ్ లుక్స్లో అట్లాగే పెట్టుకోవడం మంచిదా, సుహృద్భావంతో, అంటే వాళ్ళ కోణంలో, రాష్ట్ర కోణంలో కాదు, వాళ్ళ రాజకీయ కోణంలో, లేదు కొత్తగా వచ్చి మీకు స్థానం కల్పిస్తాను అది ఇదనే తెలుగుదేశం వీళ్ళతో పొత్తుకు వెళ్ళటం మంచిదా. జగన్తో అయితే పొత్తు అనే ప్రసక్తి ఏమి ఉండదు, కేంద్ర రాష్ట్ర ఆ పై స్థాయిలో సహకారం తప్ప అని. కానీ రాజ్యసభ మనకు అవసరం కదా, 12 సీట్లు ఉన్నాయి కదా అనే ఒక వర్గం గట్టిగానే చెప్తున్నారు. బట్ ఏదైనా చివరికి వచ్చేసరికి పొత్తుకే మొగ్గు చూపొచ్చు. దానికి జగన్ కూడా సిద్ధమయ్యాడు, ఈ మేరకు వాళ్ళకి కన్వే చేశారు. సరే మీరు పొత్తుకు వెళ్తే అప్పుడు మేము మైనార్టీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఇది ఎలా చేస్తున్నారు ఏంటి, ఈ అంశాలు ఎక్కువగా చర్చకు వస్తాయి, అవి ఒక విధంగా మీకు రివర్స్ కూడా కొట్టొచ్చు అనే అభిప్రాయం వైసీపీలో ఒక విధమైన ఆశాభావం ఉందని అంటారు. సో అది కాకపోతే ఆ పిక్చర్ ఇంకా క్లియర్ కాదు కదా, ఎన్ని సీట్లు ఎవరు ఎక్కడ ఇవన్నీ కాలేదు కదా. వైసీపీ ఫైనల్ చేస్తే తను కూడా చేసుకుందామని చంద్రబాబు చూస్తున్నాడు. బీజేపీ చెప్పకుండా చంద్రబాబు ఫైనలైజ్ చేయడు. సో ఆ శిబిరం ఫైనల్ కాకుండా వాళ్ళనేం తెలియదు. సో ఇప్పుడు ఈ సమావేశాలు వీటన్నిటి ద్వారా జగన్ లేదా ఆయన బృందం వాళ్ళంతకు వాళ్ళ మార్గంలో వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాల్సింది. రేపు వాళ్ళ జాబితా వచ్చాక ఏదైనా చిన్న చితక తేడాలు ఉంటే ఉండొచ్చు, కానీ బట్ అదర్వైజ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ వీళ్ళ ప్రణాళిక ప్రకారమే ఇదేదో జగన్ మార్గం అన్నట్టుగా వెళ్ళే పరిస్థితే ఎక్కువగా ఉండవచ్చు. ఈ సభలన్నీ కొంత ఉత్సాహాన్ని కూడా పెంచుతున్నాయి. ఈ 3 సభలు అయిన తర్వాత పార్టీలో సనుగుడు చాలా వరకు తగ్గింది. అటు దూకుతాం అనే వాళ్ళు తగ్గారు. ఓకే, ఒంగోలు ప్రకాశం జిల్లా లాంటి చోట ఎప్పటి నుంచో ఉన్నవి ఒకటి అట్లా ఉండొచ్చు, కానీ ఫ్రెష్ కేసు అయితే ఏమీ రావట్లేదు. ఇంకా సర్దుకోవడమే మంచిది ఇది అనే ఒక దీనికి వస్తున్నారని, ఆ రీత్యా కూడా ఆ ఫీలింగ్ బలపరచాలని వీళ్ళు భావిస్తున్నట్టున్నారు. ఏది బయటికి వెళ్ళి తలనొప్పులు శిరోభారాలు తెచ్చేవాళ్ళు వాళ్ళు సర్దుకోవడానికి, సర్దు మనగడానికి కూడా ఇలాంటి సమావేశాలు ఇవన్నీ ఉపయోగపడతాయని వాళ్ళు అంటారు. థ్యాంక్ యూ సార్.